కట్టుకున్న భర్త వదిలేశాడు, ఇద్దరు పిల్లలు, కుటుంబం అంతా కూడా అప్పుల ఊబిలో చిక్కుకొని ఎలా బతకాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా కోవిడ్కి వెళ్ళి కుటుంబాన్ని అంతా కూడా కాపాడుకోవాలి, బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటూ కూడా ఓ మహిళ సంకల్పించి ఒక ఏజెంట్ను సంప్రదించి కోవిడ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. తీరా కోవిడ్కి వెళ్ళినాక అక్కడ పరిస్థితులంతా కూడా తారుమారయ్యాయి. ఏజెంట్ చెప్పినటువంటి మాటలు వేరు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు. తీరా అక్కడికి వెళ్ళినాక నువ్వు ఇంటి పని చేయడానికి రాలేదు, నిన్ను అమ్మేశారంటూ కూడా అక్కడ వాళ్ళు తెలియజేయడంతో ఆ మహిళ తల్లడిల్లిపోతూ నా బిడ్డల్ని నేను ఎప్పుడు చూస్తాను, నా దేశాన్ని నేను ఎప్పుడు తిరిగి వెళ్తానా వెళ్ళలేనా అన్నటువంటి ఒక భయం ఆందోళన బతుకుతున్నటువంటి పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీ గోపాలపురం కాలనీకి సంబంధించినటువంటి భాగ్యవతి అనే మహిళ కథ ఇదంతా కూడా. ఒకసారి మనం ఆ కాలనీకి వచ్చాం, వాళ్ళ ఇంటికి వచ్చాం, పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కోవిడ్లో ఉన్నట్లు చిక్కుకున్నటువంటి భాగ్యవతి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అందుబాటులోకి వచ్చారు. ఒకసారి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో హలో భాగ్యవతి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావమ్మా? సార్ ప్రస్తుతానికైతే ఇక్కడ మమ్మల్ని ఒక లాడ్జీలో తీసుకొచ్చి వదిలిపెట్టున్నారు సార్. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్. నన్ను ఇంట్లో పనికని చెప్పి ఇక్కడ లాడ్జీలో తీసుకొచ్చి వదిలిపెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. చాలా నరకం పడుతున్నాను. తిండి లేదు, నీళ్ళు లేదు, ఫోన్లు వీక్ పెట్టుకుంటారు ఏదన్నా మాట్లాడితే. అసలు నీకు ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా కోవిడ్కి? నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్ళావు? ఏజెంట్ని ఏ రకంగా సంప్రదించావు? సార్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా నేను ఏజెంట్ సంప్రదించి నా డబ్బులు పెట్టుకొని అన్నిటివి నేను రిసీవ్ చేసుకున్నాను సార్. పాస్బుక్లు, పీసీసీ అవన్నీ నా డబ్బులు పెట్టి నేను చేసుకున్నాను సార్. ఇంట్లో పనికి అని చెప్పి పంపించి ఏడుకొచ్చిన తర్వాత ఏరే పనులకి ఏదైనా వాడుకుంటున్నారు సార్. అంటే ఏ రకంగా, అంటే ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే నిన్ను తిరిగి ఇండియాకి పంపిమంటున్నారా? ఏం చెప్తున్నారు అక్కడ? తిరిగి పంపి ఏజెంట్కి వేరే ఇంట్లో పెట్టినారు సార్. ఆ ఇంట్లోకి వెళ్తేనేమో మేడం డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ బాబాగాడు రూమ్లోకి రా అని చెప్పి బలవంతం చేస్తా అంటే నేను ఈ పనులు చేసేకి రాలేదు, నాకు ఇంట్లో పని అని చెప్పినారని చెప్పి నేను ఇక్కడ చిన్నబ్బానే వాళ్ళ సొంత అన్న ఏజెంట్ కోయట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు పెట్టినారు సార్ నన్ను. అతను తాగి అల్లరి చేసి రూమ్లోకి రా, ఎడగరా అని చెప్పి ఏదేదో ఇబ్బందులు పెట్టినారు. ఆ నుంచి తీసుకొచ్చి ఒక లాడ్జీలో వదిలేనారు సార్. నన్ను ఎవరు పట్టించుకోలేరు. ఈ లాడ్జీలోకి వస్తే ఇక్కడ ఏ టైంలో పడితే ఆ టైంలో డోర్లు తట్టి క్లీనింగ్ ఉందమ్మా, ఆడికి రావాలి, ఈడు క్లీన్ చేయాలని పిలిచిపోయి ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి మగవాళ్ళు పంపిస్తున్నారు సార్. వాళ్ళు కాళ్ళ మెల్లో పట్టుకొని మేము ఈ పనులకు రాలేదయ్యా, మేము ఇంట్లోకి వెళ్ళిపోతామంటే మీ ఏజెంట్ మాకు అమ్మేసినాడమ్మా, డబ్బు కడితేనే మేము పంపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు సార్. నిన్ను అమ్మేశారని చెప్తున్నారా అక్కడ వాళ్ళు? అవును సార్. ఇక్కడ మీ ఏజెంట్ మా దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారమ్మా, ఎంత డబ్బులు కడితే పంపిస్తాం. ఎంత కమ్మేశారమ్మా? పనులు చేసుకొని ఎంత కమ్మేశారమ్మా? 750 దినార్లు చెప్తా ఉన్నారు సార్. 750 దినాలు? అవును సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమో, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ అతను ఏమన్నా రెస్పాండ్ అవుతున్నాడా లేదా? ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఏజెంట్ కాకుండా ఇక్కడ ఉండే ఏజెంట్ ఆ చిన్నబ్బకి సొంతం అన్న అవుతాడన్నా. ఇక్కడ నుంచి పంపించిన ఏజెంట్కి ఇక్కడ పిల్లల నుంచి పంపించిన ఏజెంట్ కి సొంతం అన్న ఇక్కడ ఏజెంట్ గా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు పెట్టినారు, నీకు మంచిలు చూసి పెడతామని చెప్పి వాళ్ళు ఆ అన్న మందు తాగి ఏడబడతాడు, చేతులు వేస్తారు, రూమ్ లేక రా అని పిలిచేది. నేను అన్నాడు కాళ్ళ మెల్లబట్టాడు, నీ కూతురు లాంటిది అన్న. మిమ్మల్ని నమ్మి నేను ఎంత దూరం అప్పుల గురించి వచ్చినానన్నా, నాకు మొగులు లేడు, చిన్న బట్టలు పెట్టుకొని నేను తప్పులైపోయి వచ్చినానన్నా, నన్ను ఇంటికి పంపించేయండి, నేను ఈ పనులకు రాలేదని అడుక్కుంటే అన్న చెప్పిన మాట అనుకుంటే కట్టిన డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేసి మీరేం చేసుకుంటారు చేసుకోండి, మీకు ఎంతకు అమ్ముకున్నాం అంతకు అమ్ముకున్నాం అని చెప్పి ఎట్ల కాడవాళ్ళని ఏడుకొస్తాడు. మళ్ళీ నాకు ఇదివరకు ఎవరు ఫోన్లకి రెస్పాండ్ అవ్వట్లేదు అన్న. 4 నెలలు అయిపోతాను, కడుపుకు తిండి లేదు, నిద్ర లేదు, ఏదన్నా అడిగినామంటే కొడతారు. అయితే ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక వీడియో కూడా రిలీజ్ చేసి పెట్టావు. ఇప్పుడు నీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుతున్నావు? ఇప్పుడు నీకు ఏం కావాలంటే? చంద్రబాబు అన్న గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి దయచేసి నేను దండాలు పెడతాను అన్న. నన్ను ఇండియాకి రప్పించాను అన్న, నేను నా బిడ్డలు చూసుకొని బతుకుతాను, నేను కొద్ది రోజులు ఏడే ఉంటే నన్ను చంపేస్తారన్న. ఖచ్చితంగా అమ్మా, మా వంతు కూడా మేము ప్రభుత్వానికి తెలియజేసేలాగా ప్రయత్నిస్తాము. మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతామమ్మా. ఓకే సార్. ఓకే.
మీరేమైనా చెప్పదలుచుకున్నారా, ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? అదే సార్ ఇంక చెప్పదలుచుకోవడం ఏమంటే, నేను ఏజెంట్ ఫోన్ చేస్తుంటే నాకు దేనికి రెస్పాండ్ అవ్వకుండా, నా బిడ్డలతో మాట్లాడలేకుండా, చిన్న చిన్న బిడ్డలు సార్ 10 లక్షల దాకా అప్పు అయిపోయినా ఇవన్నీ అవకాశంగా తీసుకొని ఇట్లాంటి పనులు చేస్తున్నారు సార్. ఈ ఎట్లా తీసుకొచ్చి మొగులు లేని వాళ్ళని, ఇబ్బందులు ఉండే వాళ్ళని ఒత్తటిగా తీసుకొని ఇక్కడికి వచ్చి ఇంకో నరకం చూపిస్తా అన్నారు సార్ వీళ్ళు. సరే అమ్మా నీతో మళ్ళీ మాట్లాడతాము. చూస్తున్నాం ఇదైతే భాగ్యవతి కోవిడ్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఏజెంట్ చెప్పినటువంటి మాటలు ఒకటి, ఏదో ఆమెకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబం యొక్క పరిస్థితులు బట్టి ఆమె కోవిడ్కి వెళ్తే ఆ అప్పులు తీర్చుకోవచ్చు, బిడ్డలను చదివించుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో కోవిడ్ బాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఆమె లోకల్గా ఉన్నటువంటి ఒక చిన్నబ్బాయి అనే ఏజెంట్ ద్వారా కూడా ఇవంతా కోవిడ్కి వెళ్ళేందుకు కూడా ప్లాన్ చేసుకునింది. అయితే ఆ చిన్నబ్బాయి అన్నటువంటి ఏజెంట్ కూడా ఇంట్లో పనిచేసే విధంగా కోవిడ్లో పెడతాను, నీకు మంచి జీతం ఇస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే తీరా కోవిడ్కి వెళ్ళినాక ఆమె అనుభవిస్తున్నటువంటి పరిస్థితులంతా కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు ఆ మాటలో నిన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పిన పనేమో ఒకటి, అక్కడ జరుగుతున్నదేమో మరొకటి జరుగుతుంది, నన్ను కాపాడండి అంటూ కూడా ఆమె మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వాళ్ళ ఇంటికి వచ్చాం. ఏదైతే వీళ్ళు ఉంటున్నది చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీ గోపాలపురం అన్నటువంటి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈమెకు పెళ్ళయి కొన్నాళ్ళైంది. భర్తతో విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. భర్తతో విడిపోయిన తర్వాత ఆ పిల్లలను చూసుకునేందుకు కావచ్చు, కుటుంబ మనుగడ చాలా కష్టతరంగా మారినటువంటి నేపథ్యంలోనే ఆమె కోవిడ్కి వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం భాగ్యవతి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, అదే రకంగా పిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళని మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే ఎందుకు పోవాలనుకున్నది అసలు కోవిడ్కి? అవి చాలా అప్పులు అయిపోయినాయి సార్. ఇక్కడ వాళ్ళు 3 ఇద్దరు కలిసి ఓడు ఏడకి వస్తే ఆడికి అప్పులు చేసేసినాడు, గొడవ పెట్టుకునేసినారు. సరే వ్యవహారాలు వేసుకొని ఇద్దరు ఇడిపోయినారు. లాయర్ నోటీస్ పెట్టినాడు. సరే ఈ బాధతో ఇద్దరు సరే అనుకుని ఇడిపోయినారు. ఇంకా పిల్లకాయలు పెట్టుకొని ఇంక ఈ అప్పుల వాళ్ళంతా పైన పడతా ఉన్నారు, మాకు డబ్బులు కట్టాలమ్మా. ఓడి వెళ్ళిపోయినా గడి ఇంక తెరవకుండా కొన్ని అప్పులు కూడా చేస్తున్నాడు. ఆ ఓడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ అప్పుల వాళ్ళంతా వచ్చి పైన పడినారు. ఇంక ఈ అప్పులంతా నేను ఎట్ట కట్టేది, ఎట్ట చేసుకునేది అనేసి తెలిసిన పాప కోవేటికి పోయి వచ్చింది. ఆ పాపని అడిగి తెలుసుకోవడం మాకు కూడా చెప్పలేదు. ఆ పాపని అడిగి తెలుసుకుని ఎట్లా దీన్ని ఎట్ట చేయాలంటే ఈ మారి చేసుకొని అటుగాడు పోయి సంపాదించుకొని కట్టుకోనేసి ఇంకా అదే పట్టుకొని పోయి పిగిలేరు పోయి చిన్నబ్బని కలిసింది. కలుసుకుని సరే అమ్మా అట్నే చేసిస్తాను, నీకు ఏమన్నా మంచి ఇల్లుగా చూసి పెడతాను, ఇంటి పనికే నాకు చూడనా, ఏరే పని నాకు వద్దు, ఇంట్లో బిడ్డకాడైనా సరే లేదు పాస్ పని అయినా సరే నాకు ఇల్లే కావాలని అడుగున్నది. సరే అట్నే ఇంటికే పంపిస్తానమ్మా, నువ్వు పోయేట్టుకుంటే మళ్ళీ ఈమె డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంది. దగ్గరగా 1 లక్ష రూపాయలు ఈమె చేతి డబ్బు, రక్త పరీక్ష, ఈ టెస్టులు ఇవంతా బెంగళూరుకి కూడా టెస్ట్కి పోయింది. అప్పుడు కూడా ఈమె ఖర్చే పెట్టుకుంది. అప్పుడు కూడా 1 లక్ష రూపాయలు నేనే పొదుపులో నుంచి ఎత్తిచ్చిన సంఘం తరఫున అడ్డ పెట్టుకొని చూసుకునింది. ఆ నుంచి ఆయన ఏం చేస్తుంటే ఫ్లైట్కి టికెట్ మాత్రం చేసినాడు. ఆయన చేసి ఇంటికి అప్పటికి కూడా అడుగుతా ఉంది, నేను ఇంటికే కదా అన్నా నేను పోతున్నదని, నువ్వు ఇంట్లో పనికే పోతున్నామ్మా, నీకే ప్రాబ్లం ఉండదు, నీకే ఇబ్బంది ఉండదు అని. సరేలే అనేసి ఆడికి పోయిన ఒక 4 రోజులకి పాప ఫోన్ చేసింది, ఏమ్మా ఎట్లున్నది పరిస్థితి, మంచి ఇల్లు దొరికిందంటే, ఇల్లు కాదమ్మా ఇది లాడ్జీ, ఇది నన్ను అమ్మేసినాడంట, నేను ఇక్కడ వస్తానే 2 రోజులు అట్ట పెట్టి 3వ రోజు నువ్వు మేము చెప్పింది చేయాలమ్మా అనేసి అన్నారు. నేను ఇలాంటి పనికి నేను రాలేదు, నేను వచ్చింది ఇంటి పనికి, పాస్ పని లేదు బిడ్డల కాడ ఉండేదనుక పెట్టినాడు మా షెడ్డు, నన్ను ఈ పని ఎందుకు చేయమంటారో నాకు అడుగుండది. వాళ్ళు దానికి కొట్టినారు, బాగా హింసించినారు అమ్మాయిని. అటు నుంచి మేము చెప్పిందే చేయాలి, నువ్వు ఇండియా కంటే తిరిగిపోవు, నువ్వు చచ్చినా బతికినా ఇక్కడనే ఉండాలి, నువ్వు సావాలంటే కూడా ఇక్కడనే సావాలి, మీ ఇండియాకు పోయేదానికి లే, మీ షెడ్ మాకు అమ్మేసినాడు, మేము డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాం, నువ్వు కంపల్సరీగా నువ్వు చేయాల్సిందనేసి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి నాన్న చేస్తూ ఉంటే, ఎప్పుడు ఆ ఫోన్ కూడా ఇవ్వటం లేదు సార్. ఫోన్ కూడా పెరికినేసి ఆ ఫోన్ కూడా రిపేర్ మాది, మేము చేసుకొచ్చి ఇస్తాం అంటూ ఉండారంటే కానీ ఇంతవరకు ఇలా. ఆ పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎవరో నడుకొని నెలలో 1 సూరు 2 సూర్లు అటు చేస్తుంది, చేసి మరుగుండదు మా పరిస్థితి.
నేను అప్పటికీ నేను ఆయన్ని మాట్లాడినా చిన్నబ్బతో మారికి ఉండదంట సార్ ఉండదంటున్న పరిస్థితి నువ్వు ఏం చేస్తున్నావు మా బిడ్డని మాకేం చెప్పినావు ఇల్లు పని అని చెప్పినావు కదా మళ్ళీ ఆడికి పోయినాక ఈ విధంగా ఉన్నదంట అట్నే చెప్తుందమ్మా అదేం కాదులే అన్నాడు. మళ్ళీ ఒక సూరి ఫోన్ చేస్తే ఫోనే తీలే చేసి మళ్ళీ మా కూతురు కొంచెం గట్టిగా మాట్లాడింది. ఎట్ట దీని పరిస్థితి మా బిడ్డ మాకు వచ్చేయాలి మా దేశానికి అంటే 1,60,000 కట్టమ్మా తీసుకొచ్చేస్తాను అన్నాడు. మాకు అంత లేదన్నా మేము పేదవాళ్ళు ఆ డబ్బే ఉంటే నా కూతురు ఎంత రాజ్యం ఎందుకు పోతుంది అటానికి కుయ్యోమరని మళ్ళీ ఏరే దగ్గర 110 రూపాయల లెక్కన వడ్డీకి తీసుకొని వచ్చి 1,10,000 ఎత్తపోయి కట్టినా ఉండేది ఈ డబ్బునైనా ఈ డబ్బు పెట్టి నా బిడ్డని వెనక రప్పించాయి ఏదో ఒక పని చేసుకుని బతుక్కుంటుంది అనేసి అంటే తీసుకున్న ఒక 3 నెలలు దాకా మళ్ళీ పట్టించుకోలే ఫోన్ తీలే ఆయన మాట్లాడాల. సరే మళ్ళీ చూసినా మాట్లాడి ఫోన్లు చేసి మా కూతురు కొంచెం సీరియస్గా మాట్లాడింది. ఆమె చెల్లితో చేస్తే ఎత్తినాడు. ఎత్తే కొందికే ఏమన్నా మేము డబ్బు కట్టి నేను ఇన్ని రోజులు అవుతుంది కదా అమ్మాయిని తీసుకురాలేదంటే మీరు అవంతా మాట్లాడకూడదమ్మా నీ డబ్బు నీకేసేస్తుండ మీ అమ్మాయి అయితే రాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ వల్ల అయిన కాడికి చేసుకోండి అని తేల్చి చెప్పేసినాడు. ఆ నుంచి ఫోన్ పెడేసాడు అంతే మళ్ళీ ఫోనే తీవల. నా పరిస్థితి ఏం లేదు సార్ నాకు నా బిడ్డ నా ఇల్లు వచ్చి చేస్తే సార్ ఆ బిడ్డలు చాక్కుంటా 4 ఇండ్లు అడగ తిని నేను కానీ ఇప్పుడు పోయి చంద్రగిరిలో హోటల్ బోకులు కట్టుకొని ఆడ తెచ్చుకున్నా అన్నం ఆడ మిగిలింది సగిలింది క్యారీలో పెట్టుకొని ఎత్తుకొచ్చుకొని నైట్ పూట ఆ బిడ్డలకు పెట్టుకొని ఏదో కూల్ చేసి పెట్టుకున్నా అదే మరి నా బిడ్డ కూడా 4 ఇండ్లు బోకులు కట్టుకొని లచ్చనకు బతుక్కుంటే చాలు నా బిడ్డ నాకు వచ్చి చేస్తే చాలు నా ఇల్లు చేస్తే చాలు అదే నేను కోరేది. తల్లి బోర్న విలపిస్తూ నా బిడ్డని ఎలాగైనా నా దేశానికి రప్పించండి నా ఇంటికి చేర్చాలంటూ కూడా ఆమె విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విధంగా వాళ్ళ తండ్రి కూడా ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు కంప్లైంట్ ఇచ్చారా ఎవరినైనా కలిసారా ఏంటండి పరిస్థితి ఏంటి? కంప్లైంట్ ఇచ్చినాం ఇక్కడ చారగిల్లు ఇచ్చినాం వాళ్ళు పట్టించుకోవాలా. సరే మళ్ళా మొన్న పోయి ఇచ్చినప్పుడు మాకు ఇల్లేదు అని చెప్పేసి వేసే అన్నాడు. సరే లేటని చెప్పేసి మళ్ళీ ఆడ ఎటైనా కానీ ఒక కంప్లైంట్ ఆడిచ్చినాము. మళ్ళీ ఒక కంప్లైంట్ ఆడ ఈ ఏం ఆఫీస్ అక్కడ ఆ ఆఫీసులో ఇచ్చినాం. ఏం ఆఫీస్ అది అక్కడ ఆడ ఇచ్చినాం ఒక కాగితం తరపులో ఆడ ఇచ్చేసి మాట్లాడేసి వచ్చినాము. సరే రేపు మీ బిడ్డ ఆడిపోదు సేవింగ్ వస్తుంది లేటని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి వచ్చినాం. మళ్ళీ కుమార్ రాజారెడ్డి కూడా ఏదో ఫోన్ చేసి చెప్పాడంటావా ఆ ఆఫీస్ వాళ్ళకి సరేలే అనేసి అనుకున్నాం. మళ్ళీ నాకు మురళికి చెప్పినాం. మురళి ఈడీ కాల్ అవి అంటే ఆమె మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఏంటి పరిస్థితి ఆమె పరిస్థితి ఇప్పుడు ఇందాక మాతో మాట్లాడుతూ కూడా ఓరుని విలపిస్తూ ఉంది చెప్పింది ఒకటి అనేసి అని. నేనేమో ఆ పాపని పెద్దగా నేను అడగను ఎందుకంటే ఒక మాటలే నేను అర్థం చేసుకునేస్తా బిడ్డ గురించి. ఎవరు కూడా వాళ్ళ అమ్మకు కాకపోతే అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే మీరు ప్రధానంగా ఇప్పుడు ఎవరిని డిమాండ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు మీడియాతో మాకు న్యాయం చేయండి అనేసి అని. ఇప్పుడు ఎవరిని అడగదలుచుకున్నారు? అంటే ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నారా లేకపోతే పోలీసులు పట్టించుకోలేదా ఏం జరిగింది ఏ రకంగా న్యాయం కావాలంటారు? నాకు నా బిడ్డ చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న ఈ పవన్ అన్న వీళ్ళు నడుపుకుంటూ ఉండాలి. నా బిడ్డని దయచేసి మీ పాదాలకి నమస్కారం చేస్తాం. నా బిడ్డలు మేము నా బిడ్డని కాపాడి మా దేశానికి తెప్పిస్తే వాళ్ళ బిడ్డలకు పుణ్యం ఉంటుంది నాయన వాళ్ళ బిడ్డలకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డను కాపాడండి లోకేష్ అన్న కాపాడు నా బిడ్డలు కాపాడు నా బిడ్డను తెప్పించిన ఆయన నీ బిడ్డలకు పుణ్యం ఉంటుంది. లోకేష్ అన్న పవన్ అన్నకు 100 నమస్కారాలు నాయన నా బిడ్డని రప్పించు సీఎం అదే రకంగా డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు ఎలాగైనా నా బిడ్డను నాకు దక్కేలా చూడండి అంటూ కూడా ఆమె బోరను విలిపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఒక పాప ఒక అబ్బాయి కూడా. ఏనా మమ్మీతో మాట్లాడావా? మాట్లాడా సార్. ఎలా మాట్లాడింది? ఫోన్లో ద్వారా మాట్లాడతాను సార్. ఎట్ట మాట్లాడింది? ఏం చెప్పింది నీకు? మామూలుగా ఒక 10 రోజులు 20 రోజులు పడుతుందిరా నేను వచ్చేదానికి నేను వస్తారా అని ఉంటాను. ఇప్పుడు ఏం చేయాలంటావు? సార్ మీకు దండం పెట్టినా సార్ మా అమ్మ మాకు ఇండియాకి వచ్చేలాగా చూడండి సార్. చూస్తున్నా చదువుకోవాల్సినటువంటి వయసులో
తన తల్లి కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఆ పిల్లలకు ఏర్పడిందని చెప్పాలి. ఒక ఏజెంట్ ఏదైతే కుటుంబ పరిస్థితులు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ఆ మహిళ తన బిడ్డల్ని వాళ్ళ భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఊళ్ళో నెల చేసి ఆ డబ్బులతోటి కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నటువంటి ఆమె సంకల్పం కాస్త ఎవరైతే ఏజెంట్ చెప్పిన మాటలు ఒకటి, అక్కడ తీరా తీసుకెళ్ళినాక జరిగినటువంటి సంఘటన మరొకటి. అయితే ఇవాళ తిరిగి దేశానికి వస్తానో లేదో, నా బిడ్డను చూస్తానో లేదో అన్నటువంటి బాధని ఆవేదన వ్యక్తం చేస్తుంది భాగ్యవతి. ఇప్పటికే ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. నన్ను కాపాడండి సీఎం గారు, అదే రకంగా డిప్యూటీ సీఎం కానీ నారా లోకేష్ కానీ, ఎలాగైనా నా బిడ్డల చెంతగా నన్ను చేర్చండి, నేను మోసపోయినా నన్ను మోసగించారంటూ కూడా ఆమె ఆవేదన చెందినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏజెంట్ ఈ రకంగా చేస్తారని మాకు తెలియదు, మాకు వేరే ఆధారం లేదు, ఉన్నదే మా కూతురు మీదే మేమంతా కూడా బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మా కూతురు మాకు కానీ దక్కకుంటే మేమంతా కూడా ఏమైపోతామో తెలియని బతుకులు మావంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తమ బిడ్డను చేర్చాలంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు ఆ పిల్లలు కూడా దండం పెట్టి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, గోపాలపురం, చంద్రగిరి నియోజకవర్గం. నమస్తే అయ్యా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని అయ్యా. నేను ఎస్టీ అనాథులకు గిరిజనులకు సంబంధించిన అయ్యా. మా ఎమ్మెల్యే గారికి దయచేసి దండాలు పెట్టి చెప్తున్నానయ్యా. నేను చిన్నబ్బాని పిగిలేరు ఏజెంట్ ద్వారా నేను కోయేటికి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చినాక మాకు ఇతను అమ్ముకున్నాడని తెలిసిందయ్యా. ఇక్కడ ఏ రేంజ్లో పెట్టారయ్యా. ఇక్కడ ఏ రేంజ్లో పెడితే పని కాకుండా వాళ్ళు పర్సనల్గా మేడం వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ చేతులు తీసి మమ్మల్ని హింసలు పెడుతున్నారయ్యా. 4 నెలలు పొద్దైపోయిందయ్యా. 4 రోజులు ఆ ఇంట్లో, 4 రోజులు ఆ ఇంట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారయ్యా. మాకు ఫోన్ కూడా ఇవ్వట్లేదయ్యా. ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతాం, మేము ఉండమని చెప్తా ఉంటే అసలు ఫోన్లు బిక్కొని పోయేయలేదు, వచ్చేయలేదు. మిమ్మల్ని ఇంతకు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతున్నారయ్యా. దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి ఇంటి రప్పించండి అయ్యా. అప్పుడు బాగాలైపోయి ద్వారా నేను ఇటు వచ్చేసానయ్యా. నా బిడ్డలు అదే అప్పుడు బాగాలైపోయి బిడ్డల గురించి నేను దూరం వచ్చేసానయ్యా. నేను ఏజెంట్ ద్వారా మోసం అయితే వచ్చేసానయ్యా. నేను దయచేసి మీ కాలు పట్టుకుంటానయ్యా. నన్ను ఇండియాకి రప్పించండి అయ్యా.